హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేల్స్ బై బాస్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసేసి తిరుపతి వ్లాగ్. లాస్ట్ వ్లాగ్ ఎవరైనా ట్రావెలింగ్ వ్లాగ్ చూడకుండా అయితే ఒకసారి చూసేసేయండి. సో ఇది వచ్చేసి దానికి కంటిన్యూషన్ అనమాట. సో తిరుపతి రీచ్ అయ్యాక మేము ఏంటంటే జూకి అయితే వెళ్ళాము. పిల్లలు ఏంటంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, జూలో యానిమల్స్ అవన్నీ చూసి మంచిగా అక్కడ టైం స్పెండ్ చేస్తారు కదా అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే జూకి అయితే తీసుకువెళ్ళాము. సో ఇంకా అక్కడైతే ఫస్ట్ కార్కి అనేది మనం టికెట్ తీసుకోవాలన్నమాట. మనం కార్ లోపలికి తీసుకెళ్ళాలంటే సో పర్సన్స్కి కార్కి తీసుకోవాలి. సో అదైతే తీసేసుకొని మేమైతే లోపలికి అయితే వచ్చేసేసామన్నమాట. సో లోపల ఏంటంటే చెక్ చేసేసేసి పంపించేస్తారు లోపలికి అందరినీ. సో మేము ఇంకా చెక్ చేయించుకొని అయితే లోపలికి వచ్చేసేసాము. రాంగాన్లే అయితే ఫస్ట్ ఏం కనిపించాయి, మంకీస్ అయితే కనిపించాయి. పిల్లలు రావడమే వాటిని చూసి అయితే హుషారుగా లోపలికి వెళ్తున్నారు. ఇంకా పిల్లలతో అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మా పాప అయితే కాలు మీద కాలేసుకొని పుష్ప డైలాగ్ ఏదో చెప్తుంది. పక్కన ఆవిడైతే నవ్వుతుందని చెప్పి ఇంకైతే పరిగెత్తుకుంటా వచ్చేసింది అలిగి. ఇంకా సో ఇవి నార్మల్ కోతులు. కొంచెం ముందుకు వెళ్ళాకైతే నామాల కోత అని చెప్పి ఉంది. దానికి కొంచెం మనకి నామాల టైప్లో దాని ఫేస్ మీద ఉంటుందన్నమాట. సో అదైతే దాక్కుంది లోపల, అయితే దాక్కుందనమాట. సో వీడియో తీస్తా ఉంటే మధ్యలో అయితే కొంచెం మన కెమెరాలోకి వచ్చింది. అది కూడా ఈ జూయే, వాడు వేరేది అనుకుంటున్నాడు. ఇదే చూసింది అప్పుడు బ్లూ కలర్ ఉంది. ఇంకా ఇక్కడ మంకీస్ అయితే డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. అవి అయిపోయాక ఏంటంటే ముందైతే ఆక్వాటిక్ యానిమల్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా వాటి దగ్గరకు అయితే వెళ్ళాక లోపలికి వెళ్ళాలన్నమాట. మనం వెహికల్స్ అవన్నీ ముందే పెట్టేసేసుకుని లోపలికి అయితే నడుచుకుంటా వెళ్ళాలి. సో ఈ మధ్యలో ఏంటంటే వెళ్తుంటే జింకలు కనిపించాయి అక్కడ, అవి చూస్తూ ఉన్నారు. ఇంకొంచెం ముందుకు వెళ్తే చాలా కనిపిస్తాయి, ఇవి చూద్దాం రండి అని చెప్పి పిలిచాను. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. ఉంటది టైగర్ అయితే ఇక్కడే ఉంటాయి. సింహాలకి లోపలికి వెళ్ళాలి. లాస్ట్ టైం గుర్తులేదా మనం ఇంకా లోపలికి వెళ్ళు అటు. అయ్యో అవి చూడు పైన ఎగురుతున్నాయి. ఇంకో పెళ్ళికోన్ అంట. ఇదిగో లోపలికి వెళ్ళనీరు నానా. అదిగో స్వాన్, అదిగో మరి వాటి స్మెల్ దగ్గర ఇంకేం వస్తాయి వాటికి. ఏ అది చూడు పెద్దది ఉంది రిత్విక్, దాని ముక్కు చూడ ఎక్కడ చూడ అక్కడ, అదిగో దానికి చూడు ఎంత ముక్కు ఉందో, చూడు ఎంత పెద్దగా ఉందో. అది కాదు, అదిగో
పెలికాన్ ఏమో ఇదంట, ఇగో రోజీ పెలికాన్. పెలికాన్ అంట. అదిగో అది అది అటువైపు ఉంది, రోజీ పెలికాన్ అంట. ఉన్నాయి నాన్న. సో ఇంకా వీటిల్లో అయితే నాకు కొంచెం డిఫరెంట్గా పొడుగు ముక్కు ఒకటి ఉంది దానికి, అది నేనైతే పెలికాన్ అనుకున్నాను. అదైతే నాకు డిఫరెంట్గా అనిపించింది కొంచెం. ఇంకా మిగిలినవన్నీ అయితే భలే తిరుగుతూ ఉన్నాయి లైన్గా. ఇంకా అక్కడైతే కొంచెం స్మెల్ అయితే వస్తున్నాయి, వాటర్ స్మెల్. అదే మా పాప చెప్తుంది, వాటర్ స్మెల్. సరేపా. ఇంకా అయితే అక్కడి నుంచి అయితే వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా తర్వాత జింకలు అవి కనిపించాయి దారిలో అయితే, రకరకాల జింకలు. అవైతే కొన్ని అయితే డిఫరెంట్గా ఉన్నాయి. సో చూడండి అవి కూడా కొన్ని అయితే మనం ఎప్పుడెప్పుడు చూసినవే. ఇంకొన్ని అయితే ఏంటంటే దుప్పి. నెక్స్ట్ కొన్నిటికైతే ఇది బర్డ్ అయితే బియర్డ్ ఉంటుంది కదా, బియర్డ్ అయితే కూడా ఉందన్నమాట. కొంచెం డిఫరెంట్గా అయితే అనిపించింది అదైతే. దాని ప్రతి వాటికి అయితే డిఫరెంట్ నేమ్స్ అయితే ఉన్నాయి, కానీ నాకైతే ప్రతి దాని నేమ్ అయితే గుర్తు అయితే లేదు. ఇంకొకటి ఏంటంటే జూ అనేది ప్రతి ట్యూస్డే అయితే హాలిడే ఉంటుంది, దాన్ని బట్టి అయితే ప్లాన్ చేసుకోండి. సో మేమైతే తెలియక ఒక ట్యూస్డే వెళ్ళాము. సో నాకైతే గుర్తుండి మీకు షేర్ చేస్తున్నాను. ఇటువైపు లయన్స్ కూడా, సింబా కూడా ఉంటుంది తెలుసా, పాండా ఉండదు లేదా, అది దుప్పి అది దుప్పంట, అది రాసింది. దుప్పకాయ కాదు, జింకేమో అది, పిల్లేమో దుప్పి పిల్ల. అయ్యో రిషిక అక్కడ ఉన్నాయి చూడు. ఇంకా ఏం చేస్తున్నావు? అన్నీ అయ్యే జింకలు. మా వాడైతే ఫోటో తీయమంటున్నాడు, సో ఇంకా అందుకని ఫోటో తీస్తున్నాను. అది కదిలింది ఇప్పుడే. అది భలే ఉంది, బొమ్మలాగా నించుంది. చూస్తున్నా. సో అక్కడ అయితే ఆ జింక కొంచెం కదలుకున్న అట్లాగే స్టాట్యూ లాగా ఉంది, బొమ్మలాగా. ఇక్కడున్న వాటిని మనం చూస్తుంటే అక్కడున్న జింక మనుషుల్ని చూస్తుంది. నాకైతే భలే నవ్వొచ్చింది దాన్ని చూస్తే. సో అక్కడి నుంచి ముందుకు వస్తే అయితే ఇట్లా బర్డ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ అయితే ఆల్మోస్ట్ పీకాక్స్కి సంబంధించిన స్పీషీస్ అయితే ఉన్నాయి. సో అది వచ్చేసేసి వైట్ కలర్ పీకాక్ అనమాట. దానికి 2 పీకాక్స్ ఉన్నాయి, వెనకకి ఉంది. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇది ఉంది. సో ఫస్ట్ ఒకటే ఉందని అనుకున్నాము, కొంచెం మళ్ళీ ముందుకు వెళ్ళాక వెనక్కి చూసేసరికి సెకండ్ది కూడా కనిపించింది. ఇదైతే ఇంతకు ముందు కూడా చూసాం మేము. ఇంకా పిల్లలకైతే గుర్తు లేదనమాట, వాళ్ళైతే ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారు. సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ పీకాక్లో ఇంకొక టైప్ అంట. సో ఇది కూడా అయితే పెద్దది వెనకాల అయితే ఉంది, దానికైతే కొంచెం ఫెదర్స్ అయితే ఉన్నాయి.
మామూలుగా అయితే అవి నార్మల్గా అయితే పురి విప్పవు కదా, దానికి చాలా పెద్ద ఫెదర్స్ అయితే ఉన్నాయి. అట్లా విప్పితే చూస్తే ఎంత బాగుంటుందా అని అనిపించింది. బట్ అది అందరికీ అయితే కుదరదు కదా, మేబీ వర్షం పడుతూ అట్లా ఉంటేనే అవి పురి విప్పుతాయంట కదా. అండ్ ఇది ఇంకొక స్పీషీస్ అంట, రింగ్ నెక్డ్ ఫీజెంట్ అంట. సో అక్కడ అయితే ప్రతి దానికి అయితే బోర్డు పెట్టారనమాట, దాని గురించి అయితే కొన్ని రాశారు, మనం తెలుసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. సో నేనైతే ఏంటంటే అన్నీ మనం గుర్తుపెట్టుకోలేం కదా అని చెప్పి జస్ట్ వాటి నేమ్స్ అయితే చదివాను, కానీ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోలేదు. ప్రతి స్పీషీస్ గురించి అయితే మనం గుర్తుపెట్టుకోలేం కదా, వాటిల్లో కొన్నివే నాకు తెలిసి అంటే బాగున్నాయి, ఈ స్పీషీస్ వెరైటీగా ఉన్నాయి అన్న వాటివైతే చదివాను. అండ్ ఇది వచ్చేసేసి ఏంటంటే సంథింగ్ ఏదో బర్డ్ అనుకున్నాము, బట్ దాని టెయిల్ అయితే ఎంత లాంగ్గా ఉందో చూడండి, కనిపిస్తుంది కదా టెయిల్ చాలా లాంగ్గా ఉంది. సో నేనైతే చెప్తున్నా టెయిల్ చూడండి అని చెప్పి, అందరూ ఏంటంటే ఇది బర్డ్ అని చెప్పేసేసి అనుకొని ముందుకు వెళ్ళిపోయారు, బట్ దాని టెయిల్ అయితే చాలా లాంగ్గా అయితే ఉంది. మేబీ అది ఏదో నా బర్డ్ అయి ఉండొచ్చు, దాని నేమ్ అయితే నాకు తెలియదు. సో ఇంకా అక్కడి నుంచి అయితే కొంచెం ముందుకైతే వెళ్ళాము. వెళ్ళేసేసి పిల్లలు అయితే కాసేపు అలా అయితే కూర్చున్నారు. వాళ్ళకి ఇంకా కొంచెం వాక్ చేసేసరికి కొంచెం అలసటగా అనిపించినట్టుంది. సో ఇంకా వాళ్ళైతే అట్లా కూర్చొని రిలాక్స్ అవుతారనుకుంటే అక్కడ చీమలో ఏవో కనిపిస్తే వాటిని అయితే పట్టుకుంటా ఉన్నారు. చీమల్ని చంపబాకండి, కొడతాయి. ఎక్కువ ఊటీ కేరళ అటుంటే మరి చలి ప్రదేశంలో ఉంటాయి. అదే జింకలే నీలకాయ అంటే వాటి గోకుల వనం అంటాయి, గడ్డం కూడా ఉంది. అదిగో అక్కడ ఉన్నాయి, వెరైటీగా ఉంది, దూడ పిల్లలాగా ఉంది. కనిపించిందా కింద తోకలాగా మిలాచి ప్యాకెట్ తింటుంది కూడా అలా చెప్పాలా. లయన్ కింగ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు లయన్ కింగ్ దగ్గరికి వెళ్తున్నాం అంట. అవును, వాళ్ళ డాడీ చెప్పాడు. ఓకే, నేను అదే చెప్పా. సింహం దగ్గరికి వెళ్తున్నాం. సింహం చూస్తాను. అవును చేసా. సింబా దగ్గరికి వెళ్తున్నా. సో ఇక్కడ లయన్ సఫారీ అయితే కూడా ఉంది ఈ జూలో. పర్ పర్సన్ 50 రూపీస్ అనుకుంటా, చిన్నపిల్లలకు వచ్చేసేసి 20 రూపీస్ 30 రూపీస్, నాకు గుర్తులేదు, 30 రూపీస్ లోపే అయితే ఉంది. సో మనల్ని అయితే ఏంటంటే ఒక వాన్ ఉంటుంది, దాంట్లో లోపలికి తీసుకుని వెళ్తారు. దానికి కోపం వస్తుంది, కనిపిస్తుంది, దాని నుంచో కనిపించింది అక్కడ. ఇషికా దా, ఇదిగో ఇషికా డాడీ ఇక్కడ నుంచో కనిపిస్తుంది, అదిగో అది అడి తిరిగింది. అది కూడా బంగారు తల, అది సింబా. వాటర్ తాగడానికి వచ్చింది.
ఏం చేస్తుంది? అదిగో ఇటు చూడు, అదిగో వెనకాల అదిగో. దాని పేరు సింబా, ముఫాసా. ముఫాసా వీడియో తీస్తున్నాను. అది అది మనల్ని విజిటర్స్ అనుకుంటుంది. వెనక్కి మ్యామ్కి ఏం చెప్తా, సింబల్ సింబా ఎవరంటే ఏం చెప్తా? సో రా ఫుటేజే ఉంచుదాం అనుకున్నాను, బట్ ఇప్పటికే మీకు చాలా డిస్టర్బ్డ్గా అనిపించుంటుంది కదా, సో అందుకని చెప్పేసి తీసేసాను. సో అందరైతే ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నారు లైన్స్ చూసేసరికి. సో ఇంకా అందరూ అయితే మాట్లాడుతునేసరికి డిస్టర్బెన్స్ అయితే అట్లా ఉంది. కొన్ని అయితే తినేసి మంచిగా బజ్జున్నాయి, కొన్ని అయితే ఏమో మనుషులను అయితే చూస్తున్నాయి లేచి. ఏం ఎంజాయ్ చేస్తా? నచ్చినాయా నీకు? ఏది నచ్చింది నీకు? సింబా నచ్చిందా? ఇంకోసారి చూస్తావా సింబాని? పోయినసారి ఎలుగు బండి కూడా ఉంది కదా. ఫోటో తీయాలా? నేనంట ఫొటోస్ తీయాలంట, చెట్లు దగ్గర నించోని ఆకులు కట్ చేస్తా, ఫొటోస్ అక్కడ ఇక్కడ అని చెప్తుంది. ఇంకా చాలే రానా అని చెప్పి అరుస్తున్నాను. ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటుంది అనమాట. చూడండి ఆకులు అయితే ఎట్లా కట్ చేస్తుందో. ఇన్నిసార్లు చెప్పినా వినుకోదు, అట్లా ఆకులు కట్ చేయకు అని చెప్పేసి అరిచిన. ఇంకా తర్వాత అయితే బర్డ్స్ దగ్గరికి వెళ్ళాం. అదిగో బంగారు తల్లి టైల్ ఉంది చూడు, ఎంత పెద్ద టైల్. ఉడత, పెద్ద ఉడత. పా నువ్వు బనానా పెడుతుంటే వస్తున్నాయి అవి. చీకా నీ బనానా తేవచ్చుగా అయితే. దా వెళ్దాం దా. వద్దులేదా, ఇప్పుడు నేను వెళ్ళలేను. అక్కడ ఒక చిన్న పాప బనానా తింటుంటే వాళ్ళ డాడీ ఏంటంటే బనానా పెట్టాడనమాట. అక్కడ అడవి పందులు ఉన్నాయి చాలా గుంపుగా, అవే చూపిస్తున్నాను. అనిపించాయా? సో ఇంకా బర్డ్స్ వచ్చేసి కొంచెం సేపు ఉన్నాయన్నమాట. సో ఇంకా మా పాప కూడా బనానా తీసుకొని రమ్మంటుంది పెట్టడానికైతే. నేను వద్దులే అమ్మ, మళ్ళీ నేను వెళ్ళలేను కార్ దగ్గరికి అని చెప్పి అంటుంటే తీసుకొని రా అని చెప్పి అంటుంది. సో ఇంకా ఇవన్నీ అయితే బర్డ్స్లో అయితే డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయి. ప్యారెట్స్, రకరకాల ప్యారెట్స్, చిన్న ప్యారెట్స్, పెద్ద ప్యారెట్స్, మళ్ళీ నార్మల్ ప్యారెట్స్ కంటే చిన్న సైజ్ ప్యారెట్స్ అవన్నీ అయితే ఉన్నాయి.
కొన్నిటికైతే కొంచెం టైల్ పెద్దగా అట్లా ఉందన్నమాట. సో ఇంకా మా హస్బెండ్ వాళ్ళైతే ముందుకు వెళ్ళిపోయి చూస్తున్నారు. ఇది ఎక్కడికి వెళ్తే అక్కడే ఆగిపోయిద్ది అనమాట. ఇంక దాంతో అయితే నేను ఉన్నాను. రమ్మని చెప్పేసేసి అంటున్నా, త్వరగా రా నాన్న అని చెప్పేసేసి. మా పిల్లలు అయితే చక్కగా ఎంజాయ్ చేశారు. ఎవరైనా పిల్లల్ని తీసుకొని తిరుపతి వెళ్తుంటే కనుక ఖచ్చితంగా అయితే జూని విజిట్ చేయండి. వాళ్ళైతే మంచిగా అయితే ఎంజాయ్ చేస్తారు. సో మేమైతే ఒక 2 hours అట్లా మంచిగా అయితే జూలో స్పెండ్ చేసాము ఆ రోజు. అవి చాలా డిఫరెంట్గా నేమ్స్ అయితే ఉన్నాయి. నాకైతే అన్నీ అయితే గుర్తులేవు. సో ఇవి వచ్చేసి బుజ్జి చిలుకలు కూడా ఉన్నాయి. నార్మల్ చిలుకల కంటే చిన్న సైజు, మనకి పిచ్చుకలు ఉంటాయి కదా, లవ్ బర్డ్స్ పిచ్చుకలు, ఆ సైజులో అయితే ఉన్నాయన్నమాట. అయితే మా పాపకైతే నచ్చాయంటే మా వాడికైతే ఏం నచ్చలేదంట. ఎందుకంటే వాడికి దాహం వేస్తుందంటే, దాహం వేస్తుంటే వాటర్ తాగుతాడు, వాడికి ఏం థమ్స్అప్ కావాలంట. మేము వద్దని చెప్పానని చెప్పి నచ్చలేదంట. ఇందాక చూపించాను కదా అడవి పందులు అని చెప్పి, అవి అయితే పక్కన నుంచే పరిగెత్తుకుంటూ వెళ్ళాయి. ఇంకా అయితే చిరుతను చూడడానికి అయితే వచ్చాము. చూడండి, రా ఫుటేజ్ అయితే పెడతాను. అదైతే అరుస్తూ ఉంది. అమ్మో, గాండిస్తుంది అది. అయ్యో, అయితే గాండ్రించేసేసి అట్లా మళ్ళీ అయితే పడుకుందనమాట. మనుషులందరినీ చూసి అయితే పైకి లేచి అయితే గాండ్రించింది. తర్వాత సైలెంట్ అయితే అయిపోయింది. బ్యాడ్ లక్ ఎవరికి? ఎందుకు వీడియో తీసాక నేను? బ్యాడ్ లక్ అంట. వాళ్ళ డాడీ అనో వాళ్ళ చెల్లి అయితే చిరుత గాంధీ చూడలేదంట. అందుకని బ్యాడ్ లక్ అని చెప్పి చెప్తున్నాడు. సో నేనైతే వీడియో తీశాను కదా నాన్న, వాళ్ళు చూస్తారులే అందులో అని చెప్పి చెప్తున్నాను. ఇంకా అక్కడ అయితే ఒక టైగర్ అయితే ఉంది. అది అటు ఇటు అయితే తిరుగుతూ ఉంది. అదైతే మేబీ దానికి ఏమన్నా ఫుడ్ పెట్టే టైమో మరి ఏమో, అక్కడక్కడే తిరుగుతుంది. మనుషులు ఉన్నారు, మనుషుల దగ్గర వైపు అయితే ఏం రావట్లేదు. ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు అయితే అది మేము చూస్తుంటే వచ్చి మా పక్కకే వచ్చి తిరుగుతూ ఉండింది. అప్పుడైతే గుండెల్లో దడగా అనిపించింది. చూడండి అది ఎట్లా తిరుగుతుందో, అక్కడ దాకే వస్తుంది అనమాట, మళ్ళీ వెళ్ళిపోతుంది బ్యాక్. అయితే చాలామంది అయితే చూస్తున్నారు ముందుకేమన్నా వస్తుందేమో అని. ఇంకా మా అయితే ముందుకు వచ్చేసేసాము అక్కడి నుంచి. అయితే ఇంకా అక్కడ నెక్స్ట్ కార్లో అయితే ముందుకు వెళ్తూ ఉన్నామన్నమాట. అక్కడ నెక్స్ట్ వైట్ టైగర్ కూడా ఉంది, అది కూడా చూద్దామని. ఇంకా వెళ్తుంటే మధ్యలో అయితే హిప్పోపోటమస్ ఉంటుంది కదా, నీటి ఏనుగు అంటారు కదా, అవి అయితే ఉన్నాయి. అవి చూద్దామని వెళ్ళాము. నాస్టీగా ఉందా? మా పాపకు అవి నచ్చలేదంటే నాస్టీగా ఉన్నాయంట చెప్తుంది. అవి అయితే బాగా హెవీగా అయితే ఉంటాయి అనుకుంటా. వాటిని అయితే నేనైతే చూడలేదు ఇప్పటిదాకా. చూద్దామని వెళ్తే అవి వాటర్లోకి వెళ్ళిపోయి బయటకైతే రావట్లేదు. ఊరికే కొంచెం తల హెడ్ అయితే కొంచెం అలా పైకి తీసుకొచ్చి మళ్ళీ ఇట్లా ముంచేస్తున్నాయి. కొంచెం సేపు చూసాము, ఇంకా రాకపోయేసరికి అయితే మేము అదిగోండి హెడ్ అట్లా పెట్టి చేస్తుంది. ఇంకా రాకపోయేసరికి మేమైతే వేరే దగ్గరికి అయితే వెళ్ళాము. ఇవి ఎలిఫెంట్స్. లాస్ట్ టైం అయితే అవి ఇక్కడ ఇట్లా మెష్లా అయితే లేవు. మనం ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్ళి వాటికైతే ఏమైనా ఫీడ్ చేయొచ్చు, లేకపోతే మనం వాటి దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట. జస్ట్ అలా షెడ్స్ అయితే ఉన్నాయి. ఈసారి ఫెన్సెస్ కూడా పెట్టేసి ఉంచారు. ఇంకా పిల్లలు అయితే వాటిని చూసేసేసి అక్కడి నుంచి పక్కనే అయితే టోటాయిసెస్ అండ్ నెక్స్ట్ వాటికి సంబంధించిన స్పీషీస్ అయితే ఉన్నాయి, అక్కడికైతే వెళ్ళామన్నమాట. అక్కడ చూడండి చిన్న ఏనుగు పిల్ల అయితే ఉంది, బుజ్జిది. అదే మీకు చూపిస్తున్నాను. అండ్ ఇది ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అయితే టోటాయిసెస్ ఉన్నాయి.
అండ్ ఇది వచ్చేసేసి మరి ఏంటో ఒక పెద్ద ఏదో స్పీషీస్ నాకైతే తెలియదు, మీకు చూపిస్తున్నాను, జస్ట్ చూపిద్దామని క్యాప్చర్ చేశాను. అక్కడైతే నేమ్ కూడా ఏం రాసి అయితే లేదు. ఇదిగో పట్టుకొని చూడు కావాలంటే, ఇదిగో పట్టుకోరా తెలిసిపోయిందా? డాడీ చూసాడులే నువ్వు తాగడం. చూసావా రిషిక? అదిగో రిత్విక్, అదిగో అక్కడ ఉంది చూడు. సో ఇంకా మా వాడికి అయితే అక్కడ నిజం క్రోకోడైల్ ఉందని అయితే చెప్పాను. వాడైతే చూసారు నిజంది కాదంటున్నాడు. ఇక్కడ టూ స్పీషీస్ ఉన్నాయంట క్రోకోడైల్వి. ఒకటేమో ఫ్రెష్ వాటర్లో ఉంటుందంట, అది కొంచెం చిన్న సైజు ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇది సముద్రం సీ వాటర్ ఉంటుంది కదా, అందులో ఉంది, అదైతే కొంచెం పెద్ద సైజు ఉంది. సో సముద్రంలో ఉండేదే కొంచెం డేంజర్ అంట కంపేర్ టు రివర్ వాటర్లో ఉండేవి. సో ఇంకా వాడు కూల్ డ్రింక్ తాగుతున్నాడు, వాళ్ళ డాడీకి తెలియకుండా డాడీకి చెప్తాను నాగని బెదిరిస్తున్నాను. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా జూ అయితే ఇంకా అన్నీ అయితే అయిపోయాయి, ఆల్మోస్ట్ అన్నీ చూసేసుకున్నాం. ఇంకా ఇవి ఉంటాయి కదా మనకి స్నేక్స్, అవి ఒకటైతే చూడలే. ఇంకా అప్పటికే లంచ్ టైం అయిపోయింది, 3 o'clock అట్లాగా. సో ఇంకా లంచ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ వివాహ భోజనంబు అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అదైతే మా హస్బెండ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళదంట. సో అక్కడికైతే వెళ్దామని చెప్పేసి అన్నారు. సో అందుకని అక్కడికైతే వెళ్ళామన్నమాట. సో ఫుడ్ అయితే ఓకే, పర్లేదు, మరి అంత సూపర్ అయితే ఏం కాదు. సో ఇంకా మేమైతే థాలీ అయితే టేస్ట్ చేసాము. సో ఇంకా అక్కడి నుంచి అయితే రూమ్కి వెళ్ళిపోయాము. ఇంకా రూమ్స్ ఏంటంటే ఆ రూమ్స్ కూడా హోటల్స్ ఉంటాయి కదా, అవి కూడా వీళ్ళకి సంబంధించినవే, ఈ వివాహ భోజనంబు అనే వాళ్ళవే. అయితే రూమ్స్ అయితే బాగున్నాయి. ఫుడ్ అయితే కొంచెం యావరేజ్ అనిపించింది. సో ఇంకా ఈ రెస్టారెంట్కి అది హోటల్ అయితే ఒక 1 kilometer అలా ఉండింది. సో ఇదేంటంటే గరుడ వారధి అంట, పైన ఉన్నది. డైరెక్ట్గా మేబీ అలిపిరికి వెళ్ళచ్చేమో దాని మీద. అయితే ఇక్కడ అయితే 7 కొండలు కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ ఉన్న కొండ అయితే మీరు ఎవరైనా గమనించకపోతే గమనించండి, వెంకటేశ్వర స్వామి ముఖంలా అనిపిస్తుంది. అక్కడ ఫస్ట్ కనిపించేదేమో ముక్కు అన్నమాట, పైన నుదురు అండ్ చిన్న. ఈసారి ఎవరైనా గమనించకుండా ఉన్నట్లయితే ఒకసారి చూడండి. సో మేము వెళ్ళినప్పుడైతే వెదర్ అయితే చాలా బాగుంది, తిరుపతిలో అండ్ తిరుమలలో 2 అయితే. ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాం. రూమ్కి వెళ్ళాకైతే మా పాపకైతే ఫోన్తోనే పని అన్నమాట, ఫోన్ పట్టుకొని ఆడుతూ ఉంటుంది. సో చాలా వరకు అయితే కింద కనెక్షన్ అయితే తీసేసి ఇస్తుంటాము, లేకపోతే ఏంటంటే కింద రిసెప్షన్ కాల్ అలా వెళ్తుంది కదా అని చెప్పేసి 1 hour అట్లా రెస్ట్ తీసేసేసుకొని నెక్స్ట్ అయితే రెడీ అయిపోయి కాణిపాకం అయితే స్టార్ట్ అయిపోయాము. కాణిపాకం అయితే మేమున్న ప్లేస్ నుంచి అయితే తిరుపతిలో మేమున్న ప్లేస్ నుంచి అయితే 1 hour అయితే పట్టింది మాకైతే. మేము 6కి అట్లా 6:30కి అట్లా స్టార్ట్ అయితే 7:30కి అట్లా రీచ్ అయిపోయాం టెంపుల్కి అయితే. అక్కడ కూడా టెంపుల్లో కూడా దర్శనం అయితే బాగా జరిగింది, కాణిపాకం టెంపుల్లో కూడా. సో ఏంటంటే అక్కడ ఇంతకుముందు మేబీ ఒక 4 to 5 years బ్యాక్ అయితే, 4 to 5 కూడా కాదు, ఒక 6-7 years బ్యాక్ అయితే కాణిపాకం వెళ్ళే రూట్ కూడా అంత బాగుండేది కాదు. ఇప్పుడైతే ఆ రూట్ కూడా బాగుంది. సో ఫాస్ట్గా అయితే రీచ్ అయిపోవచ్చు. అంతకుముందు అయితే 2 hours అలా పట్టేది, ఇప్పుడు 1 hourలో అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట కాణిపాకం టెంపుల్కి. సో టెంపుల్ అయితే కూడా చాలా బాగుంది, మనకి రష్ కూడా ఎక్కువ అనిపించదు టెంపుల్లో. ఇంకా మేము వెళ్ళిన రోజు అయితే మాలలు వేసుకున్న వాళ్ళైతే ఎక్కువ ఉన్నారు. సో కొంచెం అప్పుడు రష్ ఉంది. జనరల్గా అయితే ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అయితే ఇంత రష్ అయితే లేదు. వచ్చే వాళ్ళు కూడా లేసి వచ్చారు.
సోడా చూడంగానే కదా రిషిక, ఏం కావాలి నీకు? మ్యాంగో జ్యూసా? మ్యాంగో ఉండదు అనుకుంటా, ఆరెంజ్ ఉండే. సో ఇంకా అక్కడ నిమ్మకాయ సోడా అవి ఉంటే తీసుకున్నాము. తీసుకొని తాగేసేసేసి ఇంకా కొబ్బరికాయలు, నెక్స్ట్ ఇక్కడ పూలు ఉన్నాయి, విరజాజి పూలు, ఏవో సన్నజాజి పూలు ఆర్ విరజాజి పూలు ఏవో ఉన్నాయి, నాకు గుర్తులేదు. స్మెల్ వచ్చే పూలు మామికి ఇష్టము, ఏకాంత సేవ చేసేటప్పుడు పెడతారు, తీసుకోమ్మా అని చెప్పంటే తీసుకున్నాను. సో కొబ్బరికాయలు అయితే బయటే కొట్టుకొని వెళ్ళాలన్నమాట. బయట వినాయకుడు, చిన్న వినాయకుడు విగ్రహం అయితే ఉంది, అక్కడే కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. కొంతమంది లోపలికి కూడా తీసుకుని వెళ్తున్నారు, బట్ బయటే కొట్టుకోవాలి అని చెప్పి అని అన్నారు వాళ్ళు, లోపల కొట్టడానికి వీలు ఉండదని. సో అందుకని నేను బయటే ఇచ్చాను. మనం తీసుకెళ్ళిన గరిక, అగరబత్తీలు, నెక్స్ట్ కర్పూరం అవన్నీ కూడా అక్కడే పెడుతున్నారనమాట. సో ఇంకా పూలు ఒక్కటి లోపలికి తీసుకెళ్ళాను. లక్కీగా అయితే దేవునికి అయితే ఇచ్చాను ఆ రోజు. మంచిగా అనిపించింది. ఏకాంత సేవ చేసేటప్పుడు ఆ పూలు కూడా పెడతారు కదా, మనం తీసుకెళ్ళిన పూలు దేవుడికి చేరాయి అని చెప్పేసి. సో ఇక్కడ అయితే బయట అయితే ఒక 10 to 15 minutes అయితే అట్లా కొన్ని ఫొటోస్ అట్లా క్లిక్ చేసుకొని నెక్స్ట్ అయితే దేవుణ్ణి దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. మా పాప అయితే మధ్యలో దానికి అన్నీ బొమ్మల మీదే ఉన్నాయి, తిరుమలలో తీసుకుందులేమ్మా అని చెప్పి అయితే తీసుకొని వెళ్ళాము లోపలికి. అండ్ ఇక్కడ చెప్పాను కదా చిన్న వినాయకుని విగ్రహం ఉందని చెప్పి అక్కడే కొబ్బరికాయలు అయితే ఇచ్చాను, ఆయన కొడుతున్నారనమాట. కొట్టి దేవునికి పెట్టి అయితే మనకి ఇస్తారు. ఇంకా దర్శనం అయిపోయాక అయితే మేమైతే తిరుపతికి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.